ఆధ్యాత్మిక భావనను మనందరం స్వీకరించడానికి ప్రయత్నం చేయాలి. కానీ మనకు ఆధ్యాత్మిక భావన మన మనసుకు అంటదు. మన భౌతికవాదంలో ప్రయాణం సాగిస్తున్నాం. మెటీరియలిస్టిక్ లైఫ్ మనం అనుభవిస్తున్నాం. అందుచేత మనకు ఆధ్యాత్మిక భావన అనేటువంటిది కొరవడుతుంది. రాబోయే కాలంలో ఆల్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ ద్వారా, కృత్రిమ మేధస్సు ద్వారా మరింత ఆధ్యాత్మిక భావన లోపించే అవకాశం ఉంది. తద్వారా జీవన శైలిలో ఎన్నో రకాలైనటువంటి మార్పులు జరిగి నష్టానికి, సంక్షోభాలకు మనం గురి కాబడేటువంటి అవకాశం ఉంది. మరి ఇటువంటి నష్టాలను నివారించుకొని మనం ఒక ఆధ్యాత్మిక భావనతో కూడినటువంటి శాస్త్ర విజ్ఞానాన్ని పొంది మన జీవన శైలిని అలవర్చుకోగలిగినట్లయితే మనం ఎన్నో విజయాలు మన జీవితంలో సాగిస్తూ, మనం ఎన్నో విజయాలు పొందుతూ మానవ వికాసం వైపు మనం ప్రయాణం సాగించేటువంటి అవకాశం కలుగుతుంది. కాబట్టి మనందరం ఏది కోరుకుంటున్నాం? మానవ వికాసాన్ని కోరుకుంటాం తప్ప మానవ వినాశాన్ని మనం ఎవరూ కోరుకోము. మరి అటువంటి మానవ వినాశానికి దూరంగా ఉంచుతూ మానవ వికాసాన్ని వృద్ధిపరచడానికి మనకు ఆధ్యాత్మిక భావన అన్ని మత ధర్మాల్లో కూడా చెప్పబడింది. ఆ యొక్క అన్ని మత ధర్మాల్లో చెప్పబడినటువంటి ఆధ్యాత్మిక భావన మనం ఏకత్వ దృష్టితో చూడగలిగినట్లయితే అది మానవత్వంగా తెలియబడుతుంది. అందుచేత మానవత్వమే మతము, మానవత్వమే ఈశ్వరత్వము అని చెప్తుంది ఈ పీఠం యొక్క తత్వము.